క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. జీవితంలో ఆనందాన్ని ఎలా పొందాలి అనే అంశాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మన జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటాము. కొన్ని దినములు, నెలలు, సంవత్సరముల నుండి కొనసాగుతున్న సమస్యకు అనుకోకుండా పరిష్కారం దొరికినప్పుడు వెంటనే సంతోషాన్ని పొందే వారంగా ఉంటాము. అనేకసార్లు చిన్న చిన్న సమస్యలపై పొందే విజయాలు రోజువారీ జీవితంలో ఉత్సాహాన్ని కలుగజేస్తుంటాయి. ప్రత్యేకంగా ఒక 24 గంటలు ఎటువంటి సమస్య ఎదురవ్వకపోతే ఈరోజు చాలా మంచి రోజండి అని చెప్పుకోవడం సహజమే కదా. అంతేకాదు, మనం సంతోషంగా రోజులు గడుపుతూ ఆనందంగా ఉదయాన్నే లేచి నూతన దినాన్ని చూడగలుగుతున్నామంటే దేవుని కృప. అందుని బట్టి దేవుని స్తుతించబద్ధులమై ఉన్నాము. దేవుడు మన పట్ల తన అపారమైన ప్రేమ, కరుణ, దయ, వాత్సల్యత, ప్రత్యేకంగా ఆయన ఉద్దేశం మన ఎడల కలిగి ఉన్నదని గ్రహించినప్పుడు కీర్తనల గ్రంథము 126వ అధ్యాయము 3వ వచనంలో ఒక సంగతి నిగూఢముగా దాచబడింది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమైతిమి. క్రీస్తు శిలువలో మన కొరకు చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని హృదయంలో భద్రపరచుకోవడం కంటే గొప్పదైనది ఏదీ లేదు. గడిచిన దినాల్లో దేవుడు మనకు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోగలిగితే మరింత ఆనందాన్ని పొందగలం. ఈ అనుభవంలో జీవించే మనకు ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే ఆయన కృప నిరంతరముండును అనే మాట రెట్టింపు ధైర్యాన్ని, ఉత్సాహాన్ని కలుగజేసి ప్రతి సమస్యను ఎదుర్కొన్నప్పుడు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం కలుగుతుంది. ఆ పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు దేవుడు ఎలా సహాయం చేస్తాడో మనకు తెలియకపోవచ్చు, కానీ గతంలో ఆయన మన పట్ల చూపిన కనికరాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మనల్ని గట్టెక్కిస్తాడని నమ్మేలా సహాయపడుతుంది. ఇటువంటి విశ్వాసం కలిగినప్పుడు మన జీవితంలో గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని పొందగలం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.